యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. బలపరుచు వాక్యము అనే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. చాలా సంతోషం మీరు చక్కగా దేవుని వాక్యాలు వింటున్నారని, మరియు మంచి స్పందన మీరు ఇస్తున్నందుకు కూడా నేను ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మా ఫోన్ నంబర్స్ స్క్రీన్పై వస్తూ ఉంటాయి. మీ ప్రార్థనాంశాలను మాకు తెలియచేయండి. అలాగని ఈ కార్యక్రమాల ద్వారా మీరు పొందిన మేళ్ళు మాకు తెలియచేయడం ద్వారా మరి మేము మరింతగా ప్రోత్సహించబడి మీ కొరకు ఎక్కువ సేవ చేయడానికి, దేవుని యొక్క కృపను పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. రైట్, మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువు. ఆయన మార్గమున పోచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాలను వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. సహజంగా మన జీవితాల్లో చాలాసార్లు శ్రమలు, బాధలు, వ్యాధులు, రకరకాల దుఃఖకరమైన అనుభవాలు వస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తున్నాయి? అసలు మనకు ఇలాంటి శ్రమలు రావడానికి గల కారణాలేంటి? ఈ విషయాలు క్లుప్తంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేర్చుకుందాం. చాలాసార్లు మనలో మనం నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు ఈ బాధలు వస్తున్నాయి, దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు? చాలాసార్లు కొందరు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, బ్రదర్ దేవుడు మమ్మల్ని వదిలేశాడా, దేవుడు మమ్మల్ని మాకు కార్యం చేయడా అని బాధపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మొట్టమొదట అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి, వీటికి ఇలాంటి శ్రమలు లేక బాధలు రావడానికి గల కారణాలేంటి, లేఖనం ఈ విషయంలో ఏం చెప్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒక పుట్టుగుడ్డి వాడిని గురించి మనం నేర్చుకుంటున్నాం. శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు, బోధకుడా, వీడు పుట్టుగుడ్డివాడే పుట్టడానికి కారణం ఏంటి? వీడు చేశాడా, వీడు చేసిన పాపమా, లేక వీడి కన్నవారు చేసిన పాపమా అని అడుగుతూ ఉన్నారు. ప్రభు ఏం చెప్తుందంటే, వీడు చేయలేదు, వీడి కన్నవారు చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే అని చెప్పాడు. అంటే మొట్టమొదట మన శ్రమలకు కారణం దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడటానికే. దేవుడు ఒక కార్యాన్ని చేసి తద్వారా తాను మహింపరచబట్టుకు, అనేక మంది ప్రజలు దేవుణ్ణి తెలుసుకున్నటకు దేవుడు ఈ కోణంలో కూడా పనిచేస్తూ ఉంటాడు. అందుకనే ఏదైనా కష్టం రాగానే, నష్టం రాగానే, బాధలు రాగానే, ఇబ్బందులు రాగానే నేనేం పాపం చేశాను? కొంతమంది చాలా బాధలు పడుతూ ఉంటారు. ఆరోగ్యం బాగలేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, ఆర్థికంగా మరి పరిపుష్టిగా ఉండలేని వాళ్ళు చాలా నలిగిపోతూ ఉంటారు. అందరూ బాగానే ఉన్నారు, నాకంటే చెడ్డవాళ్ళు కూడా బాగానే ఉన్నారు, నేను చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అయినా నాకేమీ పెద్ద ప్రయోజనం లేదు. అరే, చర్చికి రాని వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు, నేనేంటి ఈ పరిస్థితి అని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. కానీ ఒక విషయం మనకు అర్థమైనప్పుడు దానికి కావాల్సిన నెమ్మదిని పొందుకుంటాం. ఎస్, దేవుని క్రియలు నా ద్వారా ప్రత్యక్షపరచబడాలని దేవుని చిత్తం. దైవజనులు భగత్ సింగ్ గారు చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించారు. తర్వాత ఆయన ప్రభువులోకి వచ్చినాక చాలా కష్టాలు, చాలా బాధలు పడాల్సి వచ్చింది. ఒక ఇంజనీర్ చదివిన వ్యక్తి ఆ రోజుల్లోనే ఒక ఉన్నతమైన చదువు, మరి ఇంగ్లాండ్ దేశంలో ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించిన వ్యక్తి హోటల్లో పనిచేయాల్సి వచ్చింది.
పొలాల్లో యంత్రాల కాడ పనిచేయాల్సి వచ్చింది, తాను కష్టపడాల్సి వచ్చింది, తాను నలిగిపోతూ ఉన్నాడు. అయితే తాను నిజంగా ఒక ధనవంతుని కుమారుడయ్యుండి కూడా ఇన్ని కష్టాలు పడుతూ ఒక విషయం గ్రహించాడు. దేవుని క్రియలు నా యందు ప్రత్యక్షపరచబడతాయి, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవుడికి ఏదో ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది, అందుకే దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు అని ఆ దినాల్లో ఆయన గ్రహించాడు. కనుకనే ఆయన బాగా సిద్ధపడ్డాడు. తద్వారా దేవుడు భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఆ దైవజనుని ఎంత బలంగా వాడుకున్నాడో మనందరికీ తెలుసు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. దీని గురించి ఎక్కువ వివరించడం నా ఉద్దేశం కాదు, కానీ నీకున్న బాధలు, నీకున్న కష్టాలు, నీకున్న శ్రమలు, నీకున్న ఇరుకులు, ఇబ్బందులు, లేకపోతే నువ్వు అనుకున్నవి జరగకపోవటం, మరి నీకు చాలా రకరకాల కొరతలు ఏర్పడటం, వీటన్నిటిని చూసి నువ్వు కృంగిపోవద్దు, బాధపడద్దు. సరైన సమయంలో సరైన విధంగా దేవుడు నీ సమస్యను పరిష్కరించడానికి సమర్థుడు. యేషోపు ఏం పాపం చేశాడండి? యేషోపుని అన్నలే గుంటలో పడేశారు. ఎంత బాధాకరమైన విషయం. తర్వాత గుంటలోంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళు ఇష్మాయిలీలకు అమ్మేశారు. అది ఎంత బాధాకరమైన విషయం. ఇష్మాయిల్ని తీసుకెళ్ళి ఐగుప్తులో అమ్మేశారు, పోతీఫరుకు అమ్మేశారు. అది ఇంకెంత బాధాకరమైన విషయం. పోతీఫరు ఇంట్లో ఒక పనివాడిగా పనిచేస్తున్నాడు. నిజంగా యోసేపు తన సొంత ఇంట్లో యాకోబుకి ఎంతో ముద్దుల కుమారుడు, ఎంతో ప్రేమతో పెంచాడు, ఎంతో బాగుంది, పరిస్థితి ఎంతో బాగుంది. కానీ ఊహించని పరిస్థితులు తన జీవితంలో ఎదురైనవి. తన అన్నలే తన శత్రువులుగా మారి తన చంపాలని ప్రయత్నించి రూబేను యొక్క మరి సలహాతో వారు గుంటలో పడవేశారు, నీళ్లు లేని గుంటలో పడవేశారు. అయితే దేవుడు ఈ కష్టాలన్నిటి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందని యోసేపు గ్రహించాడు. వాటన్నిటిలో యోసేపు ఎక్కడ కూడా తప్పు చేయలేదు. నాకెందుకు ఈ కష్టాలు, నేనేం పాపం చేశాను, నేను అసలు చెడుతనం చేయలేదే, మా అన్నలు చెడుతనం చేశారు, నేను ఇంకా వాళ్ళ చెడుతనం అంతా తీసుకొచ్చి మా తండ్రికి చెప్పాను, నేను ఇంత నమ్మకంగా ఉంటే దేవుడేంటి నన్ను ఇలా చేశాడు, కాబట్టి నేను ఇంకా దేవుని ఎందుకు నమ్ముకోవాలి అనుకోలేదు. దేవుని ఎడల యోసేపుకి మంచి అభిప్రాయం ఉంది. దేవుడు ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు, దేవుని చిత్తం ఇది, దేవుని ప్రణాళికలో ఇలాగున్నది అని యోసేపు గ్రహించి తన జీవితంలో ఎప్పుడూ దేవుని దుఃఖపెట్టలేదు. ఏ విషయంలోనూ కూడా, మాటల్లో కూడా, క్రియల్లో కానీ ఎక్కడ దుఃఖపెట్టలేదు. కనుక దేవుడు అలాగా సహాయం చేస్తూ వచ్చాడు. కనుక ఇలా భక్తులు ఎంతోమంది ఏ పాపం చేయలేదు. దానియేలు సింహాల భూమిలోకి వెళ్ళాడు. దానియేలు ఏ తప్పైనను నేరమైనను కనుగొనలేకపోయింది. అయినా కానీ అసూయతో మరి కొంతమంది వ్యక్తులు దానియేలుపై రాజుగారికి నేరారోపణ చేసి సింహాల బోన్లో వేయటానికి కారకులయ్యారు. అయితే దేవుడు దానియేలుని సింహాల బోన్లో కూడా కాపాడాడు. నీకు చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వే పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఒకవేళ దేవునికి ఎంతో నమ్మకస్తులుగా ఉండుంటావు, నమ్మకంగా చర్చికి వెళ్తా, ప్రార్థన చేసుకుంటా, పరిశుద్ధంగా జీవిస్తా, యథార్థంగా ఉంటా, కష్టపడి పని చేసుకుంటా, నువ్వు ఆత్మీయంగానే ఎదుగుతూ ఉండొచ్చు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో నీకు కష్టాలు, శ్రమలు, బాధలు, రోగాలు, వ్యాధులు ఇలాంటివి నీపై దాడి చేసినప్పుడు దయచేసి కృంగిపోకు. ఒకరోజు వస్తుంది, దేవుడి కార్యం చూస్తావు. ఒకరోజు వచ్చింది, యోసేపు చెరసాలకు వెళ్ళిన యోసేపు చివరికి ఐగుప్తుకు ప్రధాని అయిపోయాడు. సమయం వచ్చింది, ఎస్తేరు మహారాణి అయిపోయింది. తగిన సమయం వచ్చింది, దానియేలుని సింహాల బోన్ నుంచి బయటకు తీసుకొచ్చి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. సో ఇలాంటివి ఎన్నో వాస్తవాలు చరిత్రలో ఎన్నో నిలిచిపోయినాయి. కనుక ఎవరి భక్తులు, ఏ మిషనరీ జీవిత చరిత్ర ఎంచదు, ఏ భక్తుల జీవిత చరిత్ర ఎంచదు. ఎన్ని కష్టాలు. యేసన్న గారు భోజనం చేస్తుంటే మరి విస్తరాకులు ఊసారంట. ఎంత బాధ అది, ఎంత అవమానం. ఎవరైనా పడతారు? నేను దేవుని కొరకు యథార్థంగా ఇంత సమర్పించుకొని సేవ చేస్తుంటే కనీసం అన్నం కూడా తినేటప్పుడు ఇంత అవమానమా అని యేసన్న గారు ఎప్పుడు కూడా తన అవమానాన్ని తీసుకోలేదు, అది అవమానంగా భావించలేదు. మదర్ తెరీసా చేయి చాపి నా అనాథ పిల్లలకి ఏదైనా సహాయం చేయమని ఒక ధనవంతుడిని అడిగితే అతను చేతి నిండా ఉమ్మేశాడంట. ఎంత బాధాకరమైన విషయం. చేతి నిండా ఉమ్మూస్తే ఆమె ఆ ఉమ్మిని ఇట్లా పెట్టుకొని, అయ్యా మరి నువ్వు ఊసిన ఉమ్మిని నేను తీసుకుంటున్నాను, ఇంకా నా పిల్లలకి ఏమైనా ఉన్నదా అని మరొక చేయి చాపిందంట. ఆమె యొక్క దీనత్వానికి, ఆమె యొక్క అనాథ పిల్లల పట్ల ఆమెకున్న ప్రేమకు ఆ ధనవంతుడు కరిగిపోయి ఎంతో ధనం డొనేషన్ చేశాడని చెప్తూ ఉంటారు. చూసారా భక్తులు, వాళ్ళు ఏ తప్పులు చేయకపోయినా వాళ్ళ కష్టాన్ని ఎలా స్వీకరించారో, వాళ్ళు ఎలాగ నిలబడ్డారో, తద్వారా మదర్ తెరీసాకి ఎంత గౌరవము, ఎంత గుర్తింపు.
భక్తులు ఏ మిషనరీ చరిత్ర ఏం చదవండి, ఏ భక్తుల చరిత్ర ఏం చదవండి, వాళ్ళు పడిన ప్రయాసకు దేవుడు ఎంత కార్యం చేశాడు, ఎంత అద్భుతాలు చేశాడు, ఎన్ని రీతులుగా సహాయం చేస్తూ వచ్చాడు. కనుక ఇది నీకు కూడా, ఆమేన్ చెప్పండి, ఇది నీ జీవితానికి కూడా దేవుడు నీకు సహాయం చేయగలడు, నీ జీవితానికి సహాయం చేయగలడు, ఆయన తన కార్యాలు జరిగించగలడు. ఇది వాస్తవం. కనుక మొదటి విషయం ఇది. రెండవది, ఎందుకు కష్టాలు, శ్రమలు లేక బాధలు, రోగాలు ఎందుకు వస్తున్నాయి? రండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగక అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడుగగా అపవాది, యోబు ఒరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుండట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది. అయినను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రం ఏ హానియో చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. యోబుకి ఎందుకు కష్టాలు వచ్చినాయి? ఆ పుట్టుకొడ్డు అనే విషయంలో కష్టాలు ఎందుకు వచ్చినాయి? దేవుని క్రియలు మహింపరచబడ్డాయి. మరి యోబుకి ఎందుకు వచ్చినాయి కష్టాలు? యోబుకు కష్టాలు రావటానికి గల కారణం, యోబును దేవుడు పరీక్షకు అప్పగించాడు. సాతానుడు ఏమంటున్నాడు? అతను ఊరకనే భక్తి చేస్తున్నాడా? అతను ఊరకనే ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు అతని చేతి పనిని ఆశీర్వదించావు కదా, అతని చుట్టూ కంచె వేస్తావు కదా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు, అతని భక్తి ఏంటో నేను నిరూపిస్తా అని చెప్పాడు. అయితే దేవుడు, సరే అతనికి ఏ హాని చెయ్యొద్దు, నువ్వేమైనా చేసుకో, అతని ప్రాణం మాత్రం తీయొద్దు, నువ్వేమైనా చేసుకో అని చెప్పాడు. దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, ఎంత అద్భుతం జరిగింది. ఎన్ని రకాలైన పరీక్షలు, ఆస్తంతా కోల్పోవటం, పిల్లలందరూ చనిపోవటం, తన ఆరోగ్యం, తన ఎంతో భయంకరమైన రోగం, వ్యాధి, నిజంగా తాను ఆ బూడిద పూసుకొని గోనె పట్టు వేసుకొని ఎంత బాధపడుతూ వచ్చాడు. చివరికి తన భార్య కూడా తనకు తగినంత ధైర్యాన్ని చెప్పడానికి బదులు ఇంకా ఎందుకు యథార్థత, ఆ దేవుని దూషించు, యథార్థతను విడిచిపెట్టు, నువ్వు చచ్చిపో. ఇది పరీక్ష. దేవుని సేవకుని చెప్తున్నాను, భక్తి విశ్వాస జీవితంలో ఎన్ని పరీక్షలు వస్తాయో, ఒక విశ్వాస జీవితంలో ఎన్ని రకాలైన పరీక్ష దేవుడు ఎన్ని రకాలుగా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలన్నిటికి సాతానుకి యోబు భక్తిని అప్పగించేశాడు. నువ్వేమన్నా చేసుకో. చూస్తుండగా పిల్లలు 10 మంది చనిపోయారు, ఆస్తి అంతా కోల్పోయాడు, స్నేహితులు వచ్చి నిందిస్తున్నారు, దేహమంతా రక్తశక్తమైపోతుంది. చాలా దారుణమైన పరీక్షకి యోబు భక్తుడు గురైపోయాడు. నిజంగా ఇవి చెప్పడం చాలా ఈజీయే, కానీ అవి అనుభవించడం ఎంత కష్టమో ప్రియ దేవుని బిడ్డ ఆలోచించు. అయితే యోబు పరీక్షల్లో నిలబడ్డాడు. దేవుడు నీకు కూడా అదే చూస్తున్నాడు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నిలబడాల్సిన బాధ్యత నీపై ఉన్నది. ఇంతకాలం చేసిన భక్తికి ఒక పరీక్ష అన్నమాట, ఒక పరీక్ష. కొన్నిసార్లు అలా పరీక్షలు వస్తాయి, ఎందుకు వస్తాయో తెలియదు. నా జీవితంలో కూడా ఎన్నో పరీక్షలు. దేవుని సేవకురాలు మరి మొదటి డెలివరీ టైంలో చాలా ప్రమాదానికి గురైపోయారు. పుట్టిన బిడ్డ చనిపోయాడు, ఆమె కూడా మరణాపాయం వచ్చింది. గుంటూరు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో చేర్చితే వాళ్ళు 48 అవర్స్ దాకా చెప్పలేమంటున్నారు. ఏమి చేయాలో అర్థం కావట్లేదు. నేను హాస్పిటల్ ఐసీ బయట ఒక బెంచ్లో కూర్చొని చాలా బాధపడుతూ, ఎందుకో మనసులో ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా, ఎందుకు ఇలా జరుగుతుందని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాతో తన ఆత్మ ద్వారా నా అంతరంగం నుంచి ఒక స్వరం ఏంటంటే, నువ్వు చాలామంది ప్రజలకి చెప్తావు కదా పరీక్షలు వస్తే నిలబడాలని, నువ్వు విలియం కేరీ మిషనరీ చరిత్ర చెప్తూ ఉంటావు కదా, మిషనరీల చరిత్రలు చెప్తూ ఉంటావు కదా, వాళ్ళకి ఎన్ని పరీక్షలు వచ్చినాయి అయినా వాళ్ళు నిలబడ్డారని ఎన్నోసార్లు బోధించావు కదా, అదే ఇప్పుడు నీ జీవితానికి అన్వయించుకో, నీ సొంత జీవితానికి కూడా అప్లై చేసుకో. ప్రసంగాల మట్టుకే కాదు నీ జీవితం, ప్రసంగాలకే పరిమితం కాదు, పరీక్షలకు కూడా దేవుడు అనుమతించాడు.
4.5 సంవత్సరాలు దాటినాక 5వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని గర్భఫలం ఇస్తే ఆ గర్భఫలం బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. నేను ఆలోచిస్తున్నా, జూన్ మాసం వస్తుంది, ఖచ్చితంగా దేవుడు పాపనో బాబునో మా ఇంట్లోకి తీసుకొస్తాడు, చాలా సంతోషిస్తూ ఉంటాం, చాలా ఊహించుకుంటూ ఉన్నాను. కానీ బాబు రాకపోవటం కాదు, బిడ్డలు రాకపోవటం కాదు, చివరికి మా కుటుంబానికే తన దోసలకు ప్రాణాపాయం వచ్చింది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు పరీక్షలో నిలబడాలి కదా, అందరికీ చెప్తూ ఉంటావు, నువ్వు కూడా నిలబడు. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రభు, ఇది నీ చిత్తమైతే నాకు కావాల్సిన శక్తి నువ్వు. దేవుని సేవకునిగా, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ సందర్భం నుండి ఈ వాక్యాలు వింటున్నావో తెలియదు. కృంగిపోయి ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, అనారోగ్యాలతో ఉన్నావో, రకరకాల అవమానాలతో ఉన్నావో, ప్రాణాపాయాల్లో ఉన్నావో, కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఈ పరీక్షలో నిలబడు. ఏ భక్తుని విడిచిపెట్టలేదు, అవమానాన్ని ఘనతగా మార్చాడు, అంగలార్పుని నాట్యంగా మార్చాడు. పోయిన ఆస్తి రుణంతలు వచ్చింది, పోయిన ఆరోగ్యం కంటే శ్రేష్టమైన పసిపిల్లవాని దేహం వంటి దేహం దేవుడిచ్చాడు, చక్కని కుమార్తెలు దేవుడిచ్చాడు, మంచి సంతానాన్ని దేవుడిచ్చాడు. ఆ పరీక్షలో నిలబడ్డ భక్తుల్ని దేవుడు ఆశీర్వదించాడు. కనుక అనేక మంది జీవితాల్లో కొన్ని పరీక్షలు వస్తాయి, ఆ పరీక్షలో నిలబడాలని ప్రేమతో తెలియజేస్తాం. అలానే మనకి ఇలాంటి శ్రమలు, రోగాలు, బాధలు, ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? 3వ కారణం నేర్చుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఎవరైనా బైబిల్ దగ్గర పెట్టుకొని ఈ మాటలు వింటుంటే ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీకు మెప్పును, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రభువా, ఎందుకు ప్రభు ఈ శోధనలు, ఎందుకు ప్రభు ఈ బాధలు, ఎందుకు ప్రభు ఈ నిందలు, ఎందుకు ప్రభు ఈ అవమానాలు అని ఒకళ్ళ దుఃఖంతో కన్నీళ్లతో ప్రభుని అడుగుతూ ఉంటే ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, బిడ్డ నేను వస్తాను, నీ కొరకు స్థలం సిద్ధపరిచాను, నేను త్వరగా రాబోతున్నాను. నేను వచ్చినప్పుడు నీవు గనక ఈ యొక్క పరీక్షలో నిలబడితే, ఈ శ్రమల్లో నిలబడితే నీకు మెప్పు, నీకు మహిమ, నీకు ఘనతకి ఇవే కారణాలు అవుతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత గొప్ప దేవుడు, తన బిడ్డలకు కావాల్సిన మెప్పునిచ్చే దేవుడు. వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు, ఎవరి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారని దేవదూత అడుగుతుంటే వీరు దేవదూత చెప్తుంది, వీరు మహాశ్రమంలో నుంచి వచ్చిన వారు. యోహాను భక్తుడితో జవాబిస్తుంది, వీరు మహాశ్రమంలో నుంచి వచ్చిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మహాశ్రమలు, నానా విధమైన శ్రమలు. దేవుడు అటువంటి వారికి ఇవ్వబోతున్న ఆ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. అందుకే మీతో కూడా చెప్తున్నాను, దయచేసి ఇప్పుడు అవమానము రేపు ఘనతకి కారణమవుతుంది, ఇప్పుడు అంగలార్పు రేపు ఆనందానికి కారణమవుతుంది. ఇప్పుడు ఘనత లేదు, గుర్తింపు లేదు అని ఒకళ్ళు నలిగిపోతుంటే నేను ఇంత చేస్తున్నాను కానీ ఎవరు గుర్తించట్లేదే. చాలాసార్లు ఇంట్లో నలిగిపోతుంటావు, నేను ఎంత కష్టపడుతున్నాను, నువ్వు గుర్తిస్తున్నావా? భార్య భర్తను, పిల్లల తల్లిదండ్రులు, ఎన్నోసార్లు సంఘాల్లో విశ్వాసులు, అయ్యో నేను ఇంత చేస్తున్నా, నాకు ఎక్కడ గుర్తింపు లేదే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నేను ఎంత చేశాను, సంఘానికి అంత చేశాను, ఇంత చేశాను, నాకు ఏమాత్రం ప్రయోజనం లేదే. దేవుని బిడ్డ చెప్తున్నాను, విన్నాం, దేవుడు గొప్ప దేవుడు. తగిన టైం వస్తుంది, తగిన సమయం వచ్చినప్పుడు నీకు రావాల్సిన మెప్పు, నీకు రావాల్సిన మహిమ, నీకు రావాల్సిన ఘనత ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మొర్దెకైకి రావాల్సిన ఘనత రాకపోతే రాజుకి నిద్ర పట్ల. ప్రైజ్ ది లార్డ్. దానియేలుని వచ్చేదాకా రాజు ఊరుకోలేదు. జీవము కలిగిన దేవుని సేవకుని దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించరా అని అడిగి బయటకు తీసుకొచ్చి దానియేలుని ఎంత కనపరిచాడో, షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎంత కనపరచబడ్డారో. కనుక ఈరోజు మీతో అదే చెప్తున్నాను, దేవుడు తగిన టైంలో
ఆయన బలిష్టమైన చేతి కింద అణిగిమణిగుండు. తగిన టైంలో తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. చాలాసార్లు గుర్తింపు లేదని సంఘాలు విడిచిపెడతారు, గుర్తింపు లేదని దేవుడిని విడిచిపెడతారు. నేను ఇంత కష్టపడ్డా, నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదని కొంతమంది చర్చికి నేను రానని చెప్పి చర్చిలకు మానేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితులు ఉంటే దయచేసి సరిదిద్దుకుందాం. నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు అనుకోబాకు. వీటన్నిటి తర్వాత దేవుడు తగిన కాలం, తగిన టైంలో దేవుడు తగిన ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మంచిది. అలానే ఈ శ్రమలు, రోగాలు, బాధలు, కష్టాలు ఇలాంటివి రావటానికి కారణాలు ఏంటి అనే దాంట్లో 4వ మాట నేర్చుకుందాం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఎవరు శ్రమల వలన విధేయత నేర్చుకుంది? మనలాంటి మనిషి కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడై ఉండి మానవుడికి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా మనవలే శరీరధారి అయి ఉన్నప్పుడు జరిగిన అనుభవం. యేసు ప్రభు ఏంటండి? యేసు ప్రభు విధేయత నేర్చుకోవటం ఏంటి? ఆయన మనకు విధేయత నేర్పేవాడు కదా. ఆయన విధేయత బైబిల్ చెప్తుంది ఆయన కూడా శ్రమల వలనే విధేయత నేర్చుకున్నాడు. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు అంటే ఇందుకే. ఈ శ్రమలే మనకి విధేయతను నేర్పుతూ వస్తాయి. కీర్తనాకారులు అంటాడు, శ్రమ కలుగుకు మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని. 119వ కీర్తనలో 119:71 నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను. కనుక శ్రమ కలగమునుపు త్రోవ విడిచిన సందర్భాలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నా రక్షణ అనుభవాన్ని, నేను ఎలా రక్షించబడ్డాను. నాకు చిన్న వయసులోనే అమ్మ చనిపోయారు, నాన్నగారు దేవుని సేవలోకి వెళ్ళిపోయారు. అయితే నాన్నగారు మంచి సేవకులు. నేను మరి తల్లి దూరం అయిపోవటం, తండ్రి దూరంగా ఉండటం, తద్వారా నేను ఆత్మీయంగా ఎదగలేకపోయాను. సహజంగా లోకంలో నాకు యవనస్తులకు కొన్ని లక్షణాలన్నీ ఉండేవి. నాకు ఎంతోమంది వాక్యం చెప్పారు. నాన్నగారికి ఎంతో ప్రార్థన చేసి కొంతమంది సేవకులను పంపించి, అయ్యా నాకున్న ఒక్క కుమారుడు, వాడు రక్షణ పొందాలి, వాడు దేవుని నమ్ముకోవాలి, వాడి కాస్త వాక్యం చెప్పండి అని చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా. అయ్యా మీ నాన్నగారు దేవుని సేవకుడు, నువ్వు రక్షించబడాలి, నువ్వు దేవుని నమ్ముకోవాలి చెప్పేవాడు. చెప్తే ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేవాడు. అది నా పరిస్థితి. ఈ చెవితో వినటం, సరేనంటాం, విడిచిపెట్టడం. నిజంగా రక్షణ పొందనంటే ఏదన్నా చెప్తారు, సరే పొందుతాలనేవాడిని కానీ పొందేవాడిని కాదు. ఎందుకంటే ముందు వాళ్ళ నుంచి బయటపడటానికి ఇలాగ జరిగేది. అలాగ సంవత్సరాలు గడిచిపోయింది. నా స్నేహితులు ఒక అతను క్యాన్సర్ వ్యాధితో అతడు చనిపోవటం కూడా జరిగింది. వాస్తవంగా ఇద్దరు బాప్తిసం తీసుకోవాలనుకున్నాం, కానీ నేను తప్పించుకున్నాను. నాకు ఇష్టం లేదు. అప్పుడు లోకంలో పూర్తిగా ఉన్నాను. ఇద్దరం కలిసి మీటింగ్లకు వెళ్ళాం, వాక్యం విన్నాం. అతను తీర్మానం చేసుకున్నాడు, కానీ నేను తీర్మానం చేసుకున్నాను. మీటింగ్లే, వాక్యం వింటమే, కానీ విధేయత లేదు. విన్న వాక్యానికి విధేయత లేదు. అలాగే నా జీవితాన్ని నష్టపరుచుకున్నాను. మరి ఎలా రక్షించబడ్డాను? శ్రమ కలుగకు మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తినన్నట్లు. నిజంగా శ్రమలు లేనప్పుడు నా జీవితం నా ఇష్టం, సుఖాలకు, సినిమాలకు, స్నేహాలకు బానిసనైపోయి దేవునికి దూరం అయిపోయాను. ఎప్పుడైతే నాకు నెమ్మది లేని రోజు, శాంతి లేని రోజు, నిద్ర పట్టలేని పరిస్థితుల్లోకి నేను వెళ్ళాను, దిక్కులేని పరిస్థితుల్లోకి నేను వెళ్ళాను, ఆ రోజు నేను ఒక చిన్న ప్రార్థన చేశాను. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా ఆ దేవునికి నేను మొరపెట్టుకున్నాను. ప్రభువా నాకేమొద్దు, నాకు ప్రశాంతత కావాలి, నాకు నిద్ర పట్టాలి,
నాకు నిద్ర పట్టించు, నేను నీ బిడ్డగా మారుతానన్నాను. ఎందుకు ఇలా చెప్తుంటే తరచుగా నేను దేవుని స్తుతించాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ శ్రమను అనుమతించడం నాకు ఎంత మేలాయను. ప్రైజ్ ది లార్డ్. ఆ నిద్ర పట్టలేని పరిస్థితులు అనుమతించడం నాకు ఎంత మేలాయను. లేకపోతే నేను అటువంటి పరిస్థితులు లేనప్పుడు ప్రార్థన చేయలేదే, వాక్యాలు విన్నా, సభలకు వెళ్ళినా వాక్యాలు విన్నా విధేయత చూపలేదే. ఎప్పుడైతే శ్రమ అనేది నా దాకా వచ్చిందో, బాధ అనేది నా దాకా వచ్చిందో, నిద్ర పట్టలేని పరిస్థితులు నాకు వ్యక్తిగతంగా నేను అనుభవించాల్సి వచ్చిందో, అప్పుడు ఏ ప్రసంగికుడు లేడు అక్కడ, ఏ వ్యక్తి వచ్చి నన్ను దేవుని నమ్ముకోమని చెప్పలేదు. నా బాధలో నుంచి నేను తీసుకున్న తీర్మానం, నేను నీ బిడ్డగా మారుతాను, నాకు శాంతిని. ఆ రీతిగా 94వ సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకునిగా నా హృదయంలోకి నా అంతటా నేనే దేవుని కృపచేత చేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకునికి చెప్తున్నాను, శ్రమలు విధేయతను నేర్పని, శ్రమలు మంచి తీర్మానంలోకి తీసుకొచ్చింది. శ్రమలు దేవునికి, దేవుని వాక్యానికి విధేయత చూపడానికి కారణమైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ శ్రమలు అవసరమైతే, లేదా ఆ శ్రమలు ఆ తండ్రి అయిన దేవుడు అనుమతిస్తే మన పరిస్థితి ఏంటి? కనుక నీ శ్రమలు నీకు మంచే చేస్తాయి. ఒకవేళ ఏదైనా అతిశయంగా ఉన్నావేమో, కొన్నిసార్లు మనకున్న ధనాన్ని బట్టి, కొన్నిసార్లు మనకున్న బలాన్ని బట్టి, కొన్నిసార్లు మనకున్న జ్ఞానాన్ని బట్టి, కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనలో కొంత బోస్టింగ్, కొంత జీవపుడము ఏలుబడి చేస్తూ ఉంటుంది, కొంత గర్వము ఏలుబడి చేస్తూ ఉంటుంది. అయితే దేవుడు మన యొక్క పరిస్థితులను మార్చడానికి, మనకు సరైన త్రోవలోకి మనం నడిపించడానికి, మనం త్రోవ విడిచి తిరగకుండా మన సరైన త్రోవలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గంలోకి మనం రావటానికి కొన్ని రోజులు, కొన్నిసార్లు కొన్ని అపాయాలు పంపిస్తూ ఉంటాడు. బహుశా కరోనా కాలంలో ఎంతమంది విధేయత నేర్చుకొని ఉంటారు. కరోనా కాలంలో ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది సేవకులు, జీవితం అంటే ఎంత చిన్నది, ఎంత అల్పమైంది, ఎంత స్వల్పమైంది, ఎంత ప్రార్థన చేసుకుని ఉంటారు. ఆ కరోనా కీడు కంటే మేలే చేసింది. ఎందుకో తెలుసా? తన చిత్తానుసారమైన భక్తుల్ని తన రాజ్యంలోకి చేర్చుకున్నాడు. సో ఆ రీతి కూడా పరలోకంలో చాలా నిత్యానందం అనిపిస్తున్నారు. విధేయత లేని కొంతమంది వ్యక్తులకి విధేయతను దేవుడు నేర్పాడు. విధేయత లేని కొంతమంది విశ్వాసుల్ని దేవుడు సరిచేసి జీవితం యొక్క ఆ అల్పత్వాన్ని గురించి జ్ఞాపకం చేసి చాలామంది రక్షించబడటానికి అది హేతువైందని చెప్పక తప్పదు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు శ్రమలు వచ్చినని నువ్వు బాధపడొద్దు. కానీ దేవా, ఈ శ్రమల ద్వారా నాకేమి నేర్పదలుచుకున్నావు? ఈ శ్రమల ద్వారా నేను నేర్చుకోవాల్సింది ఏంటి? నేను ప్రార్థన నేర్చుకోవాలా? నేను విధేయత నేర్చుకోవాలా? నేను తగ్గింపు జీవితం నేర్చుకోవాలా? నేను ఇంకేమి నేర్చుకోవాలి? నాకు చెప్పని చెప్పి నువ్వు శ్రమల ద్వారా మేలు పొందాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే 5వ అనుభవం, ఎందుకు శ్రమలు దేవుడు అనుమతిస్తాడు, ఎందుకు అలా చేస్తాడు? రండి దేవుని యొక్క వాక్యపు అనుభవంలోకి. 119వ కీర్తన 67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. 71వ శరణం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. వాక్యాన్ని నేర్చుకోవటానికే దేవుడు మనకు ఈ యొక్క శ్రమను అనుమతిస్తాడు. కనుక ఆ రీతిగా నువ్వు వాక్యం నేర్చుకోవటం, ఈ శ్రమల ద్వారా వాక్యం నేర్చుకుంటావని, ఆ వాక్యాన్ని అనుసరిస్తావని దేవుడు అనుమతించిన ఈ శ్రమలను బట్టి మీరు మేలే పొందుదురు గాక. ఆమెన్. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ప్రార్థనని, ఈ యొక్క వర్తమానాన్ని మీరు అంగీకరించి ప్రజల జీవితాల్లో కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ